దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారంటే అందరూ బాగున్నారు కదా. దేవుని మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించును గాక. యోగు గ్రంథంలో ఒక మాట చూసుకున్నాం మనం. యోగుతారు అంటారు కదా, 13వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, ఇదిగో ఆయన నన్ను సంపునను, ఆయన కొరకే కనిపెట్టి సున్నానని చెప్తూ ఉన్నారు. ఎంత భక్తి చూడండి. ఆయనకి 7 కుమారులు 3 కుమార్తెలు చనిపోయినప్పటికీ కూడా, ఆయనకున్న సమస్తము పోయినప్పటికీ కూడా, ఆయనకు ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, తినడానికి తిండి లేదు, ఆయన రోడ్డు మీద పడిపోయిన సమయాల్లో ఆయన మాట్లాడుతూ ఉంటాడు కదా, ఇదిగో నేను ఆయన కొరకే కనిపెడుతున్నాను, ఆయన సంపునే సరే ఆయన కొరకే కనిపెడుతున్నానని యోగు గారు చెప్తూ ఉన్నారు. మనం కూడా దేవుని కొరకు కనిపెడతాం, ఆయన వచ్చే రాక కొరకు మనందరం కనిపెడతాం. ఈ కొత్త మాటలు దేవుడు దిగించి ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఒక శాతం పల్లవి పాట పాడుకుందాం. ఎందుకు ఎందుకో భోగిసయ్యా, దేవుడంటే కొందరికి భయము లేదయ్యా. ఎందుకో ఎందుకో భోగిసయ్యా, దేవుడంటే కొందరికి భయము లేదయ్యా. కొందరు పాత్రలో పాములు వలె ఉన్నారు, కొందరు పాత్రలు పాము వలె ఉన్నారు, కొందరు పాత్రలు పాములు వలె ఉన్నారు, కొందరు పాత్రలు పాము వలె ఉన్నారు. కొందరు విశ్వాసులు భక్తిగా ఉన్నారు, కొందరు విశ్వాసులు దిక్కుగా ఉన్నారు, కొందరు విశ్వాసులు భక్తిగా ఉన్నారు, కొందరు విశ్వాసులు దిక్కుగా ఉన్నారు. ఎందుకో ఎందుకో యేసయ్యా, దేవుడంటే కొందరికి భయము లేదయ్యా. ఎందుకో ఎందుకో యేసయ్యా, దేవుడంటే కొందరికి భయము లేదయ్యా. కాళ్ళతో నడుస్తూ కన్నీరు తిరుగుతూ సువార్త చేసేది కొందరు, కారులో తిరుగుతూ చల్లతో వదులుతూ సటాన కీళ్ళతో కొందరు. కాళ్ళతో నడుస్తూ కన్నీరు తిరుగుతూ సువార్త చేసేది కొందరు, కారులో తిరుగుతూ చల్లతో వదులుతూ సటాన కీళ్ళతో కొందరు. ఎందుకు ఎందుకు యేసయ్యా, దేవుడంటే కొందరికి భయము లేదయ్యా. ఎందుకో ఎందుకో యేసయ్యా, దేవుడంటే కొందరికి భయము లేదయ్యా. తల మీద కొంగు వేసి చెట్టుతో కూర్చొని పాటలు పాడేది కొందరు, తల మీద ముసుగు వేసి చెట్టుతో కూర్చొని పాటలు పాడేది కొందరు. తల మీద ముసుగు వేసి చెట్టులో కూర్చొని పాటలు పాడేది కొందరు, తల మీద ముసుగు తీసి చెట్టులో కూర్చొని పాటలు పాడేది కొందరు. ఎందుకో ఎందుకో యేసయ్యా, దేవుడంటే కొందరికి భయము లేదయ్యా. ఎందుకో ఎందుకో యేసయ్యా, దేవుడంటే కొందరికి భయము లేదయ్యా. చెట్టులో కూర్చొని పాపములు ఒప్పుకొని కన్నీరు విడిచేది కొందరు, కుర్చీలో కూర్చొని కాళ్ళు దాచుకొని అటు చూసేది కొందరు. చెట్టులో కూర్చొని పాపములు ఒప్పుకొని